చాలా వింతగా అనిపిస్తూ ఉంది. వారు మాట్లాడే మాటలు, వారు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు, వారి యొక్క మరి బదారు భాష, వీటన్నిటి ద్వారా ఎంతో నష్టం చేకూరుతున్నది. ఒక మాటలో చెప్పాలంటే వారు నేల విడిచి సాము చేస్తున్నారు. వారు ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దకుండా, రాష్ట్రంలో నేనేమో అన్నీ కూడా ఇక్కడంతా కూడా తప్పుడు నిర్ణయాలతో మరి ఇక్కడ అయోమయ స్థితిని తీసుకువచ్చి విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు రావాలంటే ఏ రకంగా వస్తాయని ఒక ప్రశ్న. వారి ప్రభుత్వంలో గత సంవత్సరం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, ఫార్మా సిటీని రద్దు చేస్తున్నాం, మెట్రో ఎయిర్పోర్ట్ని రద్దు చేస్తున్నాం, ఫార్మ్లో ఈ రేస్ని రద్దు చేస్తున్నాం, ఈ రకంగా అన్నీ రద్దులు చేసుకుంటూ పోతే మీరు ఎవరు నమ్ముతారు? వారి ప్రభుత్వంలో వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారిని ఆనవాళ్ళు కూడా చేస్తారనే ఒక ప్రయత్నంలో భాగంగా రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించినారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. వారి యొక్క ముచ్చర్లలో ఫార్మాసిటీ రద్దు, ఫార్ములా ఈ రేస్ రద్దు, మెట్రో ఎయిర్పోర్ట్కి రద్దు, అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో ఘోరంగా విఫలమైనరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేల విడిచి సాము ఎందుకు చేస్తున్నానంటే, ఇక్కడ పరిస్థితులు క్షీణిస్తూ పోతా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? పెట్టుబడులు రావడం దేవుడు ఎరుగు. ఉన్న పెట్టుబడులే వెనుకపోయే పరిస్థితి ఏర్పడ్డది. స్పష్టంగా వారి యొక్క అసమర్థతతోని, వారి యొక్క అనుభవరాహిత్యంతో, వారి యొక్క అవివేకంతో, వారి యొక్క దుర్విషలాటతో, వారి మాట తీరుతోని రాష్ట్రం నుంచి మరి సెమీకండక్టర్స్ కంపెనీ అయినటువంటి కేన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెనుకపోయిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. అదే కాదు, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి కార్నింగ్ సంస్థ కూడా రాష్ట్రం నుంచి వెనక్కి వెళ్ళిపోయినది. అంటే కొత్త పెట్టుబడులు, కొత్త కంపెనీలు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ దేవుడెరుగు ఉన్నాయి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి వారి హయాంలో. గత సంవత్సరంలో రాష్ట్రంలో ఈరోజు పవర్ సప్లైలో అంతరాయాలు కలిగిస్తున్నారు. ఈరోజు అంతరాయాలు, ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఈజ్ నాట్ కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్, క్వాలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఈజ్ నాట్ బీయింగ్ సప్లైడ్. ఈరోజు చక్కగా విద్యుత్ సరఫరాలో మరి నిరంతర విద్యుత్, నాణ్యమైన విద్యుత్ గతంలో కేసీఆర్ హయాంలో ఏ రకంగానైతే పరిశ్రమలకు సరఫరా చేస్తుండేనో విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది ఈ ప్రభుత్వం. నీటికి కటకటలు స్టార్ట్ అయినాయి, శాంతి భద్రతలు క్షీణిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నేల విడిచి స్వామి చేయడం అంటే, ఇక్కడ వదిలిపెట్టి ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తెస్తా అంటే ఇలా పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తూ ఉన్నది. ఈరోజు వారి యొక్క విధానాలు, వారి యొక్క నిర్ణయాలు పరిశ్రమలని వ్యతిరేకించే విధంగా, పెట్టుబడిదారులని భయపెట్టే విధంగా, పెట్టుబడులని మరి నిరుత్సాహపరిచే విధంగా, ప్రోత్సాహకులు దేవుడెరుగు నిరుత్సాహపరచడం, వారిని వెనుక్కుపోయే విధంగా మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం, మరి రేవంత్ రెడ్డి గారికి అనుభవం అంటే వారి అనుభవం లేదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి వారు చాలా స్పష్టంగా రాష్ట్రం యొక్క ఇమేజ్ని, మన తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టని గతంలో కేసీఆర్ గారు దేశంలో నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దితే ఆ రాష్ట్ర యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాట్లాడడం. వారు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి, రాత్రింబవళ్ళు కష్టపడి నిరంతర విద్యుత్, నీటి సరఫరా, చక్కటి శాంతి భద్రతలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తే వీరు వాటిని అంతా కూడా మరి దిగజారే విధంగా చేసినటువంటి మాటలు, ప్రయత్నాలు, నిర్ణయాలు స్పష్టంగా తెలంగాణ ప్రజలు గత సంవత్సరం అంతా చూసినారు. వారు సాక్షాత్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ రాష్ట్రాన్ని
క్యాన్సర్ పేషెంట్తో పోల్చినటువంటి మాటని ఇప్పటి కూడా ప్రజలు మర్చిపోలేకపోతా ఉన్నారు. మాటలేమో ఇక్కడ ఇట్లా మాట్లాడతాడు, అక్కడ పోయేమో పెట్టుబడులు కావాలంటాడు. ఎవరు నమ్ముతారు నిన్ను రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రశ్నిస్తారు తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ. ఇట్లనే ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ఉన్న ఢిల్లీలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల, కొన్ని నిర్ణయాల వల్ల మరి మెట్రో ఎల్ఎన్టీకి నష్టం వాటిల్లుతుందంటే ఎల్ఎన్టీ సంబంధించినటువంటి సిఎఫ్ఓను సిఇఓని కేసు బనాయించి కేసు పెట్టి బొక్కలు దోస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏ సంస్థ నమ్ముతుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఈరోజు. ఈ రకమైనటువంటి లూజ్ టాక్ ద్వారా రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆగమాగం చేసి పెట్టుబడులు రామంటే ఎలా వస్తాయి అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఒకటే స్పష్టంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా అయోమయానికి గురి చేసి దిగజార్చి ఈరోజు విదేశీ పర్యటనల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రచారం చేసి ప్రజలని మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరి మోసాలు ఒకటి కాదు, రెండు కాదు. ఈ యొక్క పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఈ విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు వస్తాయని చెప్పిన మాట ఏ రకంగానంటే, ఏ రకమైన మోసం అంటే ఇది మరో రకమైన మోసము, వంచన, దగ అని ఎందుకంటా ఉన్నామంటే స్పష్టంగా ఏ రకంగానైతే ప్రజలను గత సంవత్సరం నుంచి ఎన్నికల ముందు నుంచి మోసం చేస్తూ ఉన్నారో ఇది కూడా మరొకసారి మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఏ రకంగానైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినారో ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట కూడా అదే రకమైన మోసము. ఏ రకంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేసినారో అదే రకంగా ఈ పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పిన మాట మోసం. ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి దేవుళ్ళ పైన ప్రమాణం తిని దేవుళ్ళని కూడా ఏ రకంగా మోసం చేశారో అదే రకంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం రాష్ట్రానికి అని చెప్పడం మరొక మోసం. ఈ రకంగా మహిళలకు 2500 పెన్షన్ అనుకోండి, వృద్ధులకు 4000 పెన్షన్ అనుకోండి, ఒకటి కాదు, 2 కాదు, రుణమాఫీ, రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పి కుదించి 12,000 చేసి ఏ రకంగా అయితే రైతాంగాన్ని మోసం చేశారో మరి అదే రకమైన మోసం.